ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలన్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. దుబ్బాక నియోజకవర్గం తోగుట మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ రవికాంత్ కి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన ఫిర్యాదు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ జయంతి రోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని కూలుస్తాం అనడం సిగ్గుచేటు. ప్రజల ఓట్లతోనే గెలవాలి తప్ప డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఎమ్మెల్యేలను వ్యాపారవేత్తలతో మమేకమై డబ్బుతో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అనుకోవడం మీ దుర్బుద్ధి అని పేర్కొన్నారు. నిన్ను పాతాళంలోకి తొక్కుతుంది అని హెచ్చరించారు. మొన్నటికి మొన్న మీరే మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో 10 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి నిధులు రాలేవని, కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబ్బాకకు నిధులు మంజూరు చేయడం అభివృద్ధికి బాటలు వేస్తున్నాడని మీరే మాట్లాడితే మళ్ళీ మీరే ప్రభుత్వాన్ని కూలుస్తామనడం మీ విఘ్నతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంతమంది బిల్డర్లతోటి గుమ్ముక్కై డబ్బుల ద్వారా ప్రజల పేట ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలు కొంటున్నాం. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పాలి, ఆ బిల్డర్లు ఎవరు, మరి ఎవరెవరితో నువ్వు మాట్లాడినావు, మరి ఏ ఎమ్మెల్యేతో నువ్వు మాట్లాడినావు, ఆ బిల్డర్లు అందరూ ఆ బిల్డర్ నువ్వేనా, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నీ భాగ్యస్వాముల 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ల కొట్టేసి ఎన్నో డబ్బులు సంపాదించి నువ్వు మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు, ఈ ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు రాజద్రోహం చేసినావు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక శాసనసభ్యుడిగా ఉండి మరి డబ్బు ద్వారా అమ్ముడు పోయే సంస్కృతి మీ పార్టీది, నీది. నేను అడుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని తక్షణమే నువ్వు రాజీనామా చేయాలని, ఎమ్మెల్యేగా పనికిరావు. నేను ప్రజలు గెలిపించి ప్రజల కోసం పనిచేయమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి ఈ ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు చేస్తున్నావు. జాగ్రత్త ప్రభాకర్ రెడ్డి. నువ్వేదో ఎమ్మెల్యే గెలిచాను పోజులు బాగా కొడుతున్నావు. దున్నపోతు కూడా గెలుస్తుంది 2000 రూపాయలు ఓటుకు వంచితే. నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావా? దున్నపోతు కూడా గెలుస్తుంది కొత్త ప్రభాకర్ రెడ్డి 2000 రూపాయలు ఓటుకు వంచితే. అవి ఏది తెలంగాణ సంపదను దోచుకున్నావు. మల్లన్న సాగర్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు కాళేశ్వరంలో చేసి నువ్వు దోసుకున్నావు. ఆ దోసుకున్న డబ్బులతోటి ఈరోజు రాజకీయం చేస్తున్నావు. నువ్వు అసలు ఒక రాజకీయవాదివా నేను అడుగుతున్నా. నీలాంటి వాడిని తక్షణమే అరెస్ట్ చేయాలి. నేనైతే ఇంకా మళ్ళీ ఏమంటుండు, నేను రఫ్గా ఉంటావు. రఫ్గా ఉంటే ఏం చేస్తావు? బాంబులు తెస్తావా, గన్నులు తెస్తావా, అటు దుబ్బాక ప్రజల్ని చంపుతావాను? ఏమనుకుంటున్నాను? ఎవ్వరు భయపడరు నీకు ప్రభాకర్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఎంపిక కూడా నువ్వు దించలేదు. నువ్వు ప్రజలకు మేలు చేయి. నువ్వే చెప్తావు కదా మొన్న 10 సంవత్సరాలు ఏం చేయలేకపోయినా నేను ఒక సన్యాసిని, మా ప్రభుత్వంలో మాకు నిధులే ఇయ్యలే, నేను ఒక అసమర్థుని, కాంగ్రెస్ వచ్చినాకనే నేను నిధులు వస్తున్నాయి అన్నావు. ఎందుకు పడగొడతావు మా ప్రభుత్వాన్ని? పేదలకు సన్నబియ్యం ఇచ్చినందుక, 200 యూనిట్ల కరెంట్ ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పడగొడతావా? 21,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు పడగొడతావా? 500 గ్యాస్ ఇచ్చినందుకు పడగొడతావా? ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినందుకు పడగొడతావా? ఇది ప్రజాప్రభుత్వం. తస్మాత్ జాగ్రత్త. కాల గర్భంలో కలిసిపోతుంది మీ పార్టీ. నువ్వు జాగ్రత్తగా మాట్లాడుకో మిస్టర్ ప్రభాకర్ రెడ్డి. తీవ్రంగా హెచ్చరిస్తున్నా. నీకు ఏం చేస్తావు? రఫ్గా కొడతావా? చంపుతావా? దమ్ముంటారా? చెయ్యి ఒకసారి వచ్చి చూపిస్తాను నీ సంగతి ఏందో. ఏమనుకున్నావు? నీకెవరు భయపడాడు. జాగ్రత్తగా మాట్లాడు మిస్టర్ ప్రభాకర్ రెడ్డి. నువ్వు 10 సంవత్సరాలు అయినా గెలిచింది లేదు, నువ్వు పని చేసింది లేదు, పీకింది లేదు, పెద్ద పోజులు కొడుతున్నావు. జాగ్రత్త. మా ప్రభుత్వం జోలికి వస్తే
ఈ రాష్ట్రం నుంచే తరుముతో బిడ్డ ఏమన్నా. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.